నమస్తే గుమ్మడి నర్సయ్య గారు. నమస్తే నమస్తే చెప్పండి. అన్న ఏం లేదు, ఒక 2 రోజుల నుంచి మీ వార్త చక్కర్లు కొడుతుంది. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఏం జరిగిందన్న అసలు? అన్నా నిన్న ఒక్కనాడే కాదు, నేను సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఇప్పటికో 4 సార్లు నా దగ్గర ఉన్నటువంటి సమస్యలు తీసుకొని వెళ్ళాను. ఓకే. 4 సార్లు. నిన్న కూడా వీలు పడదు వెళ్ళిపోయినాను అన్నాడు. ఓకే. ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారన్నా రేవంత్ సీఎం ని కలవడానికి? అన్నా ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు సీఎం గారిని కలవడానికి? ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి. ఆయన ముఖ్యమంత్రి కావడానికి కారణం మా శక్తి కూడా ధారపోసాం. 10 జిల్లాల్లో ఉన్నటువంటి మా శక్తిని అంతా ఆయనకి అందించాం. కానీ మేము గుర్తు లేనట్టుంది, మేమంటే ఇష్టం లేనట్టుంది. నేను గాని మా రంగారావు గారు గాని ఆయనతో మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం అంతా విఫలమైపోతుంది. నిన్న కూడా నా కోసం, నా స్వప్రయోజనం కోసం పోలే. నేను ఇల్లెందు నుండి అన్ని పార్టీలకు సంబంధించిన అఖిల పక్షాన్ని తీసుకొని 4 సార్లు వెళ్ళా. ఓకే. ఎప్పుడు పోయినా కానీ ఎప్పుడు అక్కడ ఉండే వాళ్ళు ఉంటారు కదా, టైం ఇచ్చేవాళ్ళు. అవును. వాళ్ళకి ఫోన్ చేస్తే ఇయ్యాలా రేపు అంటున్నారు. నాకున్న అనుభవం ఏంటంటే, ఓకే, పొద్దుననే వాళ్ళ ఇంటికి పోతే ఎట్లాగా దొరుకుతుంది అవకాశం అని చెప్పి పొద్దున్నే పోయినా నేను ముఖ్యమంత్రి ఇంటికి. ఓకే. అయినా కానీ పోలీసులు ఆడుండి లోపలికి అనుమతించలేదు. ఓకే. 4 సార్లు కూడా ఇట్లే తిరిగి వచ్చినా, నిన్న కూడా ఇట్లే తిరిగి వచ్చా. నాకు సంబంధించి నేను ఎందుకు పోయినా, నా కోసం నాకేమన్నా అవసరమా అని అంటే నాకేం కాదు, నా మొత్తం కూడా ప్రజలకు సంబంధించింది. ఓకే. పోడు భూముల పట్టాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో, ఆ పోడు భూముల ప్రాంతంలో ఉన్న వాగులు, వరలకి ఎత్తిపోతలు, చెక్ డ్యాములు, అట్లే గోదావరి నీళ్లు సీతారామ ప్రాజెక్టు ద్వారాగా ఇల్లందుకు ముందుగా రావాలి. అటువంటి వాటిని కేసీఆర్ రీడిజైన్ పేరుతోటి ఆ గోదావరి అమ్మటే తాగకపోతున్నాడు తప్ప ఇటు వచ్చేటట్టు లేదు. అందుకనే నేను పోడుబోల పట్టాల కోసం, ఇక్కడ ఉన్నటువంటి నీటి వనరులని వినియోగంలోకి తీసుకురావడం కోసం, ఆ గోదావరి నీళ్ళని ఇల్లెందుకు తీసుకురావాలనేటువంటి డిమాండ్ తోటి నేను ఆ ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఒక నియోజకవర్గ సమస్యలు, రైతు భరోసా పడట్లేదు, లేకపోతే ఈ నీళ్ళ విషయంలో కానీ ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు గత కొన్ని రోజుల నుంచి. అట్లా నేను ఎన్టీ రామారావు గారిని చూసా, రాజశేఖర రెడ్డి గారిని చూసా, సన్నారెడ్డి గారు, నెదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, మరి ఎవరు ఇటు లేరు. మీరు ఇప్పుడు ఏమనుకున్నాం అంటే కేసీఆర్ మూర్ఖుడు, రాష్ట్రం రావడానికి ప్రజలు పోరాటం చేసిండు, పోరాటం మొదలుపెట్టిన నాయకుడు కదా చెప్పి అధికారాన్ని ఇస్తే మూర్ఖత్వంగా నేనే పట్టకొచ్చింది అనే పద్ధతుల్లో ప్రజల్ని మర్చిపోయి వ్యవహారం చేసిండు. అందుకనే అది ఇంటికి పంపించాలనే పద్ధతుల్లో ఇవాళ కాంగ్రెస్ కు ఓట్లేపించాం. కాంగ్రెస్ ప్రజలతో ఓట్లేపించుకుంది. ప్రజలందరూ కలిసి ఓట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేసి అడగూకోబెడితే ప్రజలకు సంబంధించిన విషయాల్ని ఎంటందుకే ఇష్టం లేకపోతే ఎట్లా? ఇప్పుడు జైపాల్ రెడ్డి, దినేష్ రెడ్డి అనే వ్యక్తులు అక్కడ మీతో మాట్లాడారు, ఫోన్లో మాట్లాడారు. ఖచ్చితంగా సీఎంని కల్పిస్తాం మేమని చెప్పి మీకు హామీ ఇచ్చినట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. జైపాల్ రెడ్డి, దినేష్ రెడ్డి మీతో టచ్లోకి వచ్చి మాట్లాడారా మీతో సీఎంని కల్పిస్తామని చెప్పి? నేను దినేష్ రెడ్డి గారికి
జైపాల్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే ఇలా కుదరదు అని అన్నారు, ఇప్పుడు కుదరదని అని అన్నారు, ఎప్పుడు కూడా అంతే అంటున్నారు. నాకున్న అనుభవం ఏంటంటే ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి వీళ్ళు ఆ ఇంటికి పోతే కలిసేవాళ్ళు, కలిసి మాట్లాడేవాళ్ళు. కాబట్టి పొద్దున్నే ఇంటికే పోదాం, ఇంటికి పోతే ఇంటి గేటు కాడ కూడా పోలీసులు ఉండి పోనీయారా. ఓకే, అది పరిస్థితి. ఇప్పుడు రేవంత్ అంటే సీఎం కి తెలుసా నర్సయ్య గారు 5 సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచి ఉన్న ఎమ్మెల్యే ఆయన నన్ను కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు గుమ్మడి నర్సయ్య గారు అని చెప్పి ఆయన దృష్టిలో ఉందా? ఆయనకు తెలిసి జరుగుతుందా, తెలియకుండా ఈ క్యాడర్ మిమ్మల్ని పక్కకు నెట్టేసే ప్రయత్నం చేస్తుంది అనుకుంటారా మీరు? మరి రాజశేఖర రెడ్డి గారు కానీ, ఎన్టీఆర్ కానీ, ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఇట్లా లేరు. నేను నిన్న ఆ గేట్ దగ్గర ఉంటే ఎవరో ఫోన్ చేశారు పైనుంచి. ఫోన్ చేసి ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అని అడిగితే గుమ్మడి నరసయ్య గారు వచ్చిండు, గుమ్మడి నరసయ్య గారు ఉన్నాడని చెప్పారు. ఓకే, అయినా కానీ ఇవాళ వీలు పడదు వెళ్ళిపోమని చెప్పండి అని మాట్లాడారు. ఓకే, అదే సమయంలో ముఖ్యమంత్రి గారికి తెలుసా తెలదంటే మీ నిలబడి దగ్గర సీసీ కెమెరాలునే అక్కడ వాళ్ళ దగ్గర కనపడతారు ఎవరెవరు వచ్చిండ్రు అనేది, ఎవరెవరు ఉన్నారు ఏందనేది అక్కడ తెలిసే ఉంటది. అవును, ముఖ్యమంత్రి గారికి తెలియదేమో, ముఖ్యమంత్రి గారి దృష్టికి పోలేదేమో అంటే అట్లా. సీఎం కి తెలిసే మిమ్మల్ని అవమానించారనుకోవచ్చా? ఇట్లా అంటే ఇంటెన్షనల్ గా చేసిరనుకోవచ్చా? ఉద్దేశపూర్వకంగానే అని నేను అంటున్నా. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను అక్కడ కనపడతా. అదే సమయంలో ఫోన్ లో గుమ్మడి నరసయ్య గారు వచ్చిండు, గుమ్మడి నరసయ్య గారు ఉన్నాడు అని చెప్తే వాళ్ళ కనపడకుంటుందే, వినబడకుంటుందా? అదే పరిస్థితి. సో 6 నెలలు మీరు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రయత్నం చేస్తున్నారు నియోజకవర్గ సమస్యలు సీఎం దృష్టికి తీసుకుపోవాలని. గోదావరి నీళ్ళు ఇల్లెందుకు రావాలి, పోడు భూములన్నిటికి పట్టాలు ఇవ్వాలి. ఈ ప్రాంతంలో ఈ పోడు భూములలో వాగులు ఒర్రెలు ఉన్నాయి, వాటన్నిటికీ చెక్ డ్యాములు కట్టాలి, లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టాలి. ఆ వ్యవసాయానికి ఆ నీళ్లు ఉపయోగించుకోవాలి. నీళ్ళంతా ఏ చిన్నవారు పట్టినా పోయి గోదావరిలో కలుతాయి, గోదావరితో పోయి సముద్రంలో కలుతాయి. ఇక్కడ ఎంతో కొంత ఆపుకుంటాం కదా చెక్ డ్యాములు లాంటివి కడితే. అవును అవును, ఆ పద్ధతుల్లో నేను రిప్రజెంట్స్ తయారు చేసుకొని పోయా. ఓకే, సో మీరు కలవటానికి కానీ ఏం చెప్తారో వినటానికి కానీ ఇష్టం లేని భక్తులే వ్యవహరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇంతకు ముందు కేసీఆర్ ని మూర్ఖుడు అన్నాం, అదే బాటలో రేవంత్ రెడ్డి గారు ఉన్నాడనేది నాకు అనిపిస్తుంది. ఆయన సీఎం అయిన దగ్గర నుంచి మీతో ఫోన్ లో ఒకసారైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు కానీ ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేశారా? సార్ ఈ విషయం ఏంటంటే అటువంటి వాళ్ళు మా నెంబర్లు లేబర్ ఒకటి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జైపాల్ రెడ్డి, దినేష్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళు లేపుతారు, వీలు పడుతూ పోయింది అంటారు. ఓకే, అది అసలు ప్రజలందరూ అధికారం ఇస్తే ప్రజలు ఏం చెప్తారో ఈయన ఓపిక లేకపోతే అట్లా. అవును, ప్రజలందరినీ కలవటానికి ఓపిక లేకపోతే అట్లా. నేను వాళ్ళు ఏమంటారంటే ఆ జైపాల్ రెడ్డి వాళ్ళంతా రోజు 500-600 మందిని కలుస్తాండి అంటాడు. 500-600 మంది కాదు, 5-6 వేల మందిని కలవాలి. అవును, నాలాంటి వాడు నేను ఒక మాజీ ఎమ్మెల్యేగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకి ప్రాతినిధ్యం వహించిన ఇవాళ కూడా ప్రజలకు సంబంధించిన విషయాల్ని తీసుకుపోతే వాటిని చూడటానికి, వాటిని తీసుకోవటానికి ఇష్టపడకపోతే ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? ఎవరి కోసం? మీరు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసుంటారు, అంటే కేసీఆర్ ని చూశారు, గతంలో చాలా మంది ముఖ్యమంత్రులను కూడా చూసిర్రు. రేవంత్ రెడ్డికి అంతకుముందు ముఖ్యమంత్రి అంటే వాళ్ళతో మీరు చాలా సార్లు మాట్లాడి ఉండొచ్చు. రేవంత్ తీరు ఎట్లా అనిపిస్తుంది మీకు ఆ ముఖ్యమంత్రులతో పోలిస్తుంటే? ఇప్పుడున్న సీఎం తీరు అంటే ప్రజల్ని కలవడం కానీ, అపాయింట్మెంట్లు ఇచ్చే విషయంలో కానీ, పాలన విషయంలో కానీ మీకేమనిపిస్తుంది? ఒక ప్రజాప్రతినిధిగా, మాజీ ఎమ్మెల్యేగా ఏం చెప్పదలుచుకున్నారు?
పాలన విషయంలో డల్లుగా ఉంది వ్యవహారం. ఇలా రైతు బంధు అన్నాడు, సగం మందికి చేసిండు, సగం మందికి చేయలే. నాకు 3 లక్షలు అప్పు ఉంది, 2 లక్షలు మాఫ్ చేస్తున్నాను కదా, 2 లక్షలు మాఫ్ చేయొచ్చుగా. అట్లా నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసినాము, రైతు భరోసా చేస్తున్నామని చెప్తున్నారు కదా ప్రభుత్వం అధికారులు. ఎక్కడ చేసిండు? ఇక్కడ 2 లక్షలు దాటిన రుణగ్రహీతలు సగానికి సగం మంది ఉన్నారు. ఒకటి ఇప్పుడు రైతు భరోసా అంటాడు. రైతు భరోసాని కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి గాని వాళ్ళు ఈమన్నది ఎవరు వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇచ్చేటువంటి విషయంలో మాట్లాడరు, అటువంటి ప్రయత్నం చేయరు. కానీ రైతు బంధు పేరుతోటి ఆయన 10,000 ఇస్తే ఈయన 15,000 ఇస్తారని డబ్బా కొట్టుకున్నాడు. మరి ఆ 15,000 పోయి ఇప్పుడు 12,000 అంటాడు. 12,000 కూడా ఇయ్యటానికి అలా ఎన్నికల కోడ్ అంటాడు, ఇంకోటి అంటాడు. అట్లా ఎవరికి ఇస్తాడు, ఏం చేస్తాడు? ఎప్పుడో ఈయన ప్రభుత్వం వచ్చిన కాంచి ఇప్పుడు ఆచంగి పంట దగ్గరకు వచ్చేప్పటికి 3 సార్లు ఇయ్యాలా? ఏది ఎక్కడ ఇచ్చిండు? ఒకటి పరిపాలనలో అట్లా ఉంది. అట్లే ఇవాళ ప్రజల సమస్యలు వినడానికి కూడా తీరిక లేదు, వినడానికి కూడా ఇష్టం లేదు. ఈ పద్ధతిలో ఉన్నాడు. మరి చాలా మందిని చూసాం. మార్పు జరగలేదంటారా? గత 10 ఏళ్లలో మార్పు ఏం జరగలేదంటారా? కేసీఆర్ ని దుర్మార్గుడు అన్నాం, కేసీఆర్ ని మూర్ఖుడు అన్నాం. ఇవాళ చూస్తే ఈయన పరిస్థితి కూడా అంతే ఉంది. ఈయన ఏమి అంత సవ్యంగా లేడు. నాలాంటి వాడిని కూడా వాళ్ళు ఫోన్లో అడిగితే కుమార్ నర్సయ్య గారు ఉన్నాడని చెప్తే కూడా ఇవాళ వీలు పడితే వెళ్ళిపోమ్మని అంటే ఏమన్నట్టండి? మీరు చివరిగా చెప్పండి నర్సయ్య గారు, ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజల తరపున, మీ నియోజకవర్గ సమస్యల తరపున ఏం చెప్పదలుచుకున్నారు? మేమేం చెప్పదలుచుకున్నాం అంటే, మేము ఇక్కడ పోడు భూమి అంతనేవాసంటి భూస్వాములు ఆక్యుపై చేసుకుని ఉన్నారు. పేదోళ్ళ దగ్గర లేవు భూములు. ఆ పేదోళ్ళకు భూమి కావాలని చెప్పి పోడు సాగులు తీసుకొచ్చాం. పోడు సాగు చేస్తున్నటువంటి రైతులందరూ కూడా హక్కులు కల్పించాలి, పట్టాలు ఇప్పించాలి. ఆ పరిధిలో ఉన్నటువంటి నీటి వనరులన్నిటికీ ఆ రైతుల వ్యవసాయానికి ఉపయోగపడే పద్ధతుల్లో చర్యలు చేపట్టాలి. ఒకటి, ఈ గోదావరి నీళ్ళని ముందుగా అసలు రాజశేఖర రెడ్డి గారి ప్లాన్ ప్రకారంగా, డిజైన్ ప్రకారంగా ఇల్లెందుకు ముందుగా రావాలి, ఇల్లెందుకు ఆ నీళ్ళని తీసుకొస్తే ఇక్కడి నుంచి ఎటువంటి పైసా ఖర్చు లేకుండా వాగుల్లో పడి చెర్లు నింపుతాయి. వాగుల్లో పడి చెర్లు నిండి అక్కడ నీళ్లు ఉండి వ్యవసాయ విస్తీర్ణం పెరగడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే రీడిజైన్ పేరుతోటి అటు భూములంతా తవ్వుకుంటూ పోతాను, ఆ భూములకి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పోతాను. ఎందుకండి? అందుకనే గోదావరి నీళ్లు ఇల్లెందుకు రావాలి, ఇక్కడ ఉన్నటువంటి పోడు భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాగుల వరలకన్నిటికీ చెక్ డ్యాములు, లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి నీళ్ళు అందించాలి, వ్యవసాయానికి సహకరించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి నర్సయ్య.